ఇంకొకరిని పట్టుకుంటున్నారు. భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఏ వ్యక్తికి ఇతరులతో సంబంధం లేదు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఏమిటో తెలుసా? మా ఆవిడ లేకుండా నేను వెళ్ళకూడదు, లేకపోతే మా ఆయన లేకుండా నేను పురాణం వినకూడదు. పిచ్చ పిచ్చ ప్రశ్నలు ఇవన్నీ. అసలు పురాణం వినడానికి భర్తకి సంబంధం ఏంటి? మోక్షం ఎవరికి వారు పొందాలి. కొన్ని యజ్ఞములకి వాటికి మాత్రమే భార్యాభర్తలు ఇద్దరూ వస్తే మంచిదే, కాదండల్లా ఇప్పుడు. కానీ మా ఆయన రాలేదు గనక నేను రాలేదంటే ఎంత అజ్ఞానం అది. ఈ సృష్టిలో ఎవడికి ఎవడితో సంబంధం లేదు. అదే భాగవతం చెబుతున్న మాట. ఒక్క పురాణములన్నీ అవే చెబుతున్నాయి. మనము బంధముల నుంచి విముక్తి పొందాలి. కాబట్టి మనం భాగవతం వినడానికి భర్త రాలేదని భార్య కానీ, భార్య రాలేదని భర్త కానీ మానకూడదు. రేపు పుష్కర స్నానానికి ఎడతారు, భార్య లేదని మానేస్తావా లేక భర్త లేదని మానేస్తావా? నువ్వా తరించేది ఇంకోడా? మనం ఇద్దరం కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కుదరకపోతే హాయిగా ఎవడికి వాడు ఉద్ధరేది ఆత్మన ఆత్మానం. కృష్ణుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఇతరుల పక్కన సంగతి పక్కన ఎట్టన్నాడంతే. మా ఆయన విన్నారండి, నాకు మోక్షం వచ్చిందంటే ఎలా వస్తుంది నీకు? మోక్షం ఇది ధర్మార్థ కామములు వరకే. మీ ఇద్దరికీ బంధం గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరికీ ధర్మం అర్థం కామమే. నాలుగవదైన మోక్షం ఎవడికి వాడే పొందాలి. నీ భర్త లేడు కదా అని వాళ్ళ పుష్కర స్నానం మానేస్తావా? లేకపోతే నీ భార్య లేదు కదా అని వాళ్ళ పురాణం వినడం మానేస్తావా? నువ్వు మోక్షం పొందడం మానేస్తావా? ఎంత అజ్ఞానం ఇది. నాకు ధర్మ సందేహాల్లో రోజు ఇదే గొడవ. దాన్ని వీడు చెప్పింది. ఎవడికి వాడు నీ పాదములను ఆశ్రయించాలి. నువ్వు ఒక్కడివే దిక్కు. నిన్నొక్కసారి పట్టుకుంటే, నీ నామస్మరణ చేస్తే తనను తాను ఉద్ధరించుకుంటాడు. దాంతో తడవిన బంధ సంతతులు వాయు. రుక్మిణి చెప్పిన మాట ఇప్పుడు చెబుతున్నాను. అలా అనగానే ఈ సంసార సంబంధ బంధాలన్నీ తొలగిపోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి. ప్రభు కళ్ళు ఎందుకు ఇచ్చావు? ఈ కళ్ళతో నీ రూపాన్ని ఒక్కసారి చూడాలి. ఒక్కసారి కళ్ళతో నీ రూపాన్ని చూస్తే ఈ కళ్ళకి అఖిలార్థ లాభాలు అవుతాయి. కంటికి శుభం చూస్తే ఆ శుభం వల్ల శుభం అవుతుంది. కంటితో నిన్ను చూడాలి. నిన్ను చూస్తే చాలు కళ్ళు పొందినందునకు జీవితము సార్థకమవుతుంది. అందుకే భక్త తుకారాం ఏమన్నాడు? నాయనలారా, మీరెవరన్నా నన్ను అనుసరిస్తూ వస్తే రండి, లేదా నేను ఒక్కడిని వెళ్ళిపోతానన్నాడు. ఆయన అనుసరించి రాలేదు. భార్యామణి ఇంట్లో ఉండిపోయింది, ఏడుస్తూ కూర్చుంది. ఉపయోగం ఏమున్నది? కాబట్టి జీవులందరం కూడా ఏం చేయాలి? మన కళ్ళతో మనమే చూడాలి. మా ఆయన చూస్తాడు, మా ఆవిడ చూస్తుంది, లేకపోతే మా మనవడు చూస్తాడు, కోడలు చూస్తుంది, ఏమీ చూడదు. కాబట్టి గుర్తుపెట్టుకో అమ్మా, నా కోడలు వచ్చి నన్ను కృష్ణుడిని చూపిస్తుంది అనుకుంటే ఇంతకంటే పెచ్చ మరొకట్లేదు. ఎవరికి ఏం చూపించరు. నీ కోడలు నీకేం చూపించదు, నీ మేడలు నీకేం ఇవ్వదు. నీకు నువ్వే నీ కళ్ళతో ఆ పరమాత్మను చూసి తరించాలి. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చావు? నిన్ను చూసి తరించడానికి. అలా తరించే భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు. సమస్త లోకాలని ఉద్ధరించే నీ దివ్యమంగళ విగ్రహం అటువంటిది. ఆ రూపం నాకు నచ్చింది, అందుకే సిగ్గు విడిచిపెట్టానన్నది. స్త్రీలకి